తలంపులతోటి ఎవరు జయించలేరు. నమ్ముతారా? ఇఫ్ యూ హ్యావ్ అ థాట్ యూ కెనాట్ ఓవర్కమ్ ద థాట్ విత్ అనదర్ థాట్. కానీ మీ తలంపుల్ని జయించాలి అని అంటే మీరు ఏదైతే ప్రకటిస్తారో ఆ మాట చొప్పున మీరు మీ తలంపుల్ని జయిస్తారంట. నమ్మసక్యంగా లేదా? ఒక్కసారి మీ మనసులో మీరు అందరూ 1 to 10 కౌంట్ చేసుకోండి. మనసులో కౌంట్ చేసుకోండి. ఇప్పుడు మీ పేరు గట్టిగా చెప్పండి. మనసులో కౌంట్ చేసుకోమన్నది ఆగిపోయింది కదా ఎప్పుడైతే మీరు పేరు ప్రకటించారో. అర్థమైందండి? మీరు మనసులో మౌనంగా కౌంట్ చేస్తున్నారు, లెక్కలు పెడుతున్నారు. కానీ ఎప్పుడైతే గట్టిగా మీ పేరుని ప్రకటిస్తున్నారో దిస్ థాట్ వాస్ స్టాప్డ్. ఆగిపోయింది. మన మనసులో ఉన్న తలంపులు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అని అంటే ఏదైతే మనము ప్రకటిస్తామో ప్రకటించే దానికి శక్తి ఉందంట మన తలంపుల పైన. అందుకనే ఆయన వాక్యం తెలియజేస్తుంది, ఆయన వాక్యాన్ని గట్టిగా ప్రకటించాలంట. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారండి.